లేదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన ఉంచండి. సూపర్ గ్రేట్. श्रीनिवास वर्मा ईश्वर की शपथ दिलाता हूँ कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को सबके सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। మన గోదావరి యువకుడండి భూపతుల శ్రీనివాస వర్మ గారండి. 30 ఏళ్ళ పాటు బీజేపీలో ఒక కార్యకర్తగా పనిచేసండి. చాలా పదవులు చేశారండి ఆయన. వినయం, విధేయత ఆయన దాన్ని ఆధారంగా చేసుకునండి ఎంపీగా నెగ్గారండి. కేంద్ర మంత్రి అయిపోయారండి. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి జిల్లా యువమోర్చా కార్యదర్శి, అధ్యక్షుడు అండి, రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారండి. 2024లో పార్టీ వ్యక్తిగా కూటమి నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందారండి. ఎక్కడ గర్వం ఉండదండి ఆయనకి. అన్ని సమస్యలకి సానుకూలంగా స్పందిస్తారండి. ఇవాళ ఆయనేమో సోమవీర్రాజు గారికి శిష్యుడండి. ముందు చూశారు కదా సోమవీర్రాజు గారిని ఎలాగ కాకలించేసుకున్నాడు ఆయన. చిన్న పెద్ద అందరిని కలుపుకుంటూ వెళ్ళేవాడండి. ఆయన భీమవరం అండి. భీమవరం డిఎన్ఎస్ కాలేజీలో ఒక ఉద్యోగిగా పనిచేశారండి ఆయనండి వర్మ గారండి. ఇకపై తనకున్న అన్ని ఏదైతే తెలివితేటలు ఉన్నాయో అన్నీ కూడా దేశం కోసం పనిచేస్తాడు.